నమస్తే, నా పేరు అలీ. మీరు చూస్తున్నారు ఏఎన్ఏ న్యూస్. రండి వార్తల్లో వెళ్తాం. జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ గారి పత్రికా సమావేశం. పశువుల దొంగలను అరెస్టు చేసిన నవాబ్పేట్ పోలీసులు ₹50 లక్షల విలువైన ఆస్తి స్వాధీనం. మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పశువుల దొంగతనాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటూ 4 నిందితులను పట్టుకున్నారు. కేసు వివరాలు: తేదీ 02/2025 ఉదయం 9:20 గంటలకు మరికల్ గ్రామ శివార్లో పశువులు దొంగతనం జరిగినట్టు ఫిర్యాదు నమోదైంది. సిఆర్ 315/2025 US 303-2 BNS PS నవాబ్పేట్. ఫిర్యాదుదారు అంబటి రాములు, మరికల్ గ్రామం, చౌడపూర్ మండలం తన పొలంలో పశువులను దొంగతనం చేయబడ్డారని తెలిపాడు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు తేదీ 11/2025 ఉదయం 7:00 గంటల సమయంలో నవాబ్పేట్ పోలీసులు కన్మన్ కల్వ గ్రామ శివార్లో పెట్రోలింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న 4 వ్యక్తులను బొలెరో వాహనంలో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు పశువుల దొంగతనాలను చేసినట్లు ఒప్పుకున్నారు. స్వాధీనం చేసిన ఆస్తి: పశువులు 09, దూడలు 06. నిందితులు: 1 కుమ్మరి అశోక్ కుమార్, జూలపల్లి, మహబూబ్ నగర్ జిల్లా. 2 సర్దన్ అఖిల్, బొమ్మకల్, కరీంనగర్ జిల్లా. 3 తాటిపల్లి సాయి కుమార్, ముకుందపురం, నల్గొండ జిల్లా. 4 బుర్క సాయి, జనగాం, వరంగల్ జిల్లా. మొత్తం విలువ ₹14,50,000. ఈ ఆపరేషన్లో సీఎం విక్రమ్, ఏఎస్ఐ ఎస్ జానర్ధన్, హెచ్సి 1463, జి వెంకట్రాములు, హెచ్సి 1554, సురేష్ బాబు, పీసీ 2268, భాస్కర్, హెచ్జి 429 శెట్టి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ గారు నవాబ్పేట్ పోలీస్ బృందాన్ని అభినందించి క్యాష్ రివార్డ్ ఇచ్చారు. అలాగే మండల ప్రజలకు ఒక ముఖ్యమైన సందేశం ఇచ్చారు. సీసీ కెమెరాలు వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. అవి ఉండడం వల్లే ఇలాంటి దొంగతనాలను గుర్తించడం, అరికట్టడం సులభమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ గారు కోరారు. సో ఈ సందర్భంగా నేను నవాబ్పేట మండలం కావచ్చు, మనకు మౌనర్, ఎందుకంటే చాలా ప్లేసెస్లో కూడా అవుతున్నాయి. మనకు మహమ్మదాబాద్, అడ్డాకుల, దేవరకద్ర పశువులవి దొంగతనాలు చాలా ఈజీగా చేస్తున్నారు. అందరినీ కోరేది ఏంటంటే అట్లీస్ట్ మెయిన్ కూడళ్ళ దగ్గర రోడ్ల మీద సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకుంటే మనకు భద్రత కోసం ఈజీగా ఉంటుంది. ఎవరు అంటే అన్నోన్ పర్సన్స్ ఆ విలేజ్కి వచ్చినా కూడా తెలిసిపోతుంది ఇమ్మీడియట్గా. మనకు కూడా ఏదైనా కేసు అయినప్పుడు డిటెక్ట్ చేయడానికి ఆస్కారం. వీళ్ళందరూ కూడా మన వాళ్ళందరూ కూడా కలిసి ఒక టీం వర్క్ చేయడం వల్లనే ఈ కేసు చాలా తొందరగా డిటెక్ట్ అయింది. ఇక్కడ మనకు 2వ తారీఖు అయింది, వాళ్ళు 11వ తారీఖు. వితిన్ 9 daysలో మనం ఇన్ని కేసెస్ డిటెక్ట్ చేయడం అంత ఈజీ ఏం కాదు. దట్టు క్లూలెస్గా ఉన్నాయి, ఇక్కడ క్లూ లేకుండా ఉన్నది. మనం చాలా సీసీ కెమెరాలు చాలా దూరం చూసి తర్వాతనే మనకు ఒక క్లూ వచ్చింది. ఆ క్లూని బట్టి మనం వర్కౌట్ చేస్తాం. సో అందుకనే ప్రజలకి చెప్పేది ఏంటంటే సీసీ కెమెరాలు మస్ట్ అండ్ షుడ్ ఏర్పాటు చేసుకుంటే, అంటే పల్లెటూళ్ళలో అవసరం లేదు అనే ధోరణి కాకుండా అట్లీస్ట్ ప్రధాన కూడళ్లలో మెయిన్ బజార్ ఒకటే ఉంటుంది మనకు, ఆ వెహికల్స్ వచ్చే దారిలోనే చూసుకుంటే మనకి